వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్లర్ ముని. నేను మీ ముని. అందరూ బాగున్నారా? అండ్ ಎಲ್ಲರೂ நல்லா இருக்கீங்களா? అండ్ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? చెప్తాను, అదే చెప్తాను నేను. సో ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు సరే, అది కూడా చెప్తాను, వాళ్ళకి నచ్చుద్ది, అది కూడా నచ్చుద్ది అనుకో. సో ఎవరు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు విషయానికి వస్తే మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి కైలాసకొండ వాటర్ ఫాల్స్. తిరుపతికి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ టెంపుల్ కూడా ఉంది, శివుని టెంపుల్. సో ఆ టెంపుల్ ఎలా వచ్చిందంటే, నారాయణవనంలో వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి వివాహం జరిగింది. ఆ వివాహానికి పరమేశ్వరుడు వచ్చి తిరిగి వెళ్తుండే అక్కడ తపస్సు చేసి వెళ్ళారని చెప్పి కథ ప్రాచుర్యంలో ఉంది. సో అక్కడ 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కింద ఒకటి ఉంది అండ్ అడవిలో 2 ఉన్నాయి. సో అవే ఇప్పుడు మీకు చూపించబోతున్న ప్లేసెస్ అవి. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, మీకు ఫస్ట్ మోటో వ్లాగింగ్ ఉంటుంది. నేను మోటో వ్లాగర్ కాబట్టి మీకు మోటో వ్లాగింగ్ నచ్చితే మోటో వ్లాగింగ్ చూసి ఆ వాటర్ ఫాల్స్ చూడండి. నచ్చలేదంటే మీరు స్కిప్ చేసి నేరుగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంట్లో ఎక్కువైంది అనుకుంటాను కదా. సరే, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వై సడన్గా వీడు అక్కడ ఇంటి దగ్గర చూపించాడు, మళ్ళీ ఎక్కడెక్కడ చూపిస్తున్నాడు అనుకోకండి. యాక్చువల్గా తిరుపతిలో వ్లాగ్ చేద్దాం అనుకున్నా. గరుడవాది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో కన్స్ట్రక్షన్ ఎంతసేపు అని చూపిద్దాము. అది కాకుండా డస్ట్ అంతా బాగా ఫామ్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడండి ఒకసారి. చూసారా? సో ఇలా ఉందన్నమాట ట్రాఫిక్. సో అందుకే కొద్దిగా ప్రశాంతంగా ఊరు బయటకు వచ్చి చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి కైలాసకొండ టెంపుల్ అండి. టెంపుల్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. 3 ఉన్నాయని చెప్పారు. సో అది ఏపీ గవర్నమెంట్, ఏపీ టూరిజం వాళ్ళు చూస్తున్నారు. మనకు ఆ ఫస్ట్ వాటర్ ఫాల్ దాకా బైక్ వెళ్ళిపోతుంది, నో ఇష్యూ. తార్ రోడ్ అంతా బాగుంటుంది. అండ్ మిగతా 2 వాటర్ ఫాల్స్ వచ్చి మనం అడవిలో కొద్దిగా ట్రక్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తాను, అంటే కింద వాటర్ ఫాల్ దాకా వెళ్ళాను నేను. కానీ పైన ఉన్న మిగతా 2 వాటర్ ఫాల్స్కి నేను ఎప్పుడు వెళ్ళా, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంతకుముందే తిరుపతి దాటిగానే హైవే వస్తుంది, ఆ హైవేలో కూడా చేయొచ్చు నేను వ్లాగు. కాకపోతే అంతగా ప్లేసెస్ అంతగా ఉండదు చూడడానికి. సో ఇక్కడ నుంచి అయితే ప్లేసెస్ అయితే చూడడానికి బాగుంటాయి. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా మొత్తం గ్రీనరీగా ఉంటుంది చూడడానికి అయితే. పెట్రోల్ అయిపోయి వచ్చింది. పెట్రోల్ అయిపోయింది. యాక్చువల్గా కొట్టించుకుందాం అనుకున్నా, మధ్యలో మర్చిపోయి. అక్కడ పెట్రోల్ బంక్ చూసాం కదా, అక్కడైతే పెట్రోల్ లేదని ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అనుకున్నా. ఎలాగో ఉంది. సో అటు మా కొలీగ్ ఏం చెప్తున్నాడంటే, సదాశివకొండ రూట్ ఉంది చూడని చెప్పి. మనం వెళ్ళాం కదండి సదాశివకొండ వాటర్ ఫాల్స్. అంటే ఈ రూట్లో కాదు, తిరుపతి నుంచి ఒక రూట్ ఉంది, అడవి లోపల నుంచి తీసుకెళ్లే రూటు. సో అది ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సూపర్ ఉంటుంది వాటర్ ఫాల్స్. ఆ రూట్ కానీ మోస్ట్ అడ్వెంచరస్ రూట్ అసలు. నేను మంచి రైడ్ అండ్ ఫీల్ అయింది ఆ రూట్లో వెళ్ళేటప్పుడే. సో సూపర్గా ఉంటుంది రూట్ అయితే, చూడండి ఒకసారి మీరు. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? టెంపుల్ విషయానికి వస్తే, ఆ టెంపుల్ వచ్చి చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి పెళ్ళి అయ్యాక శివుడు వాళ్ళు పెళ్ళి చూసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ తపస్సు చేసి వెళ్ళారని చెప్పి కథ ప్రాచుర్యంలో ఉంది. సో ఇప్పుడు మూలకోన వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే. మనం ఇప్పుడు మూలకోన పోవట్లే, ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి ఎవరైనా చూడకపోతే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. సూపర్ ఉంటుంది మూలకోన వెళ్ళే రూటు. సో బ్లూ ఏమయ్యా, ఏమిది ఎక్కడ చూసి డ్రైవ్ చేస్తున్నావు? ఓఎమ్మో, డిస్టర్బ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? మూలకొండ వాటర్ ఫాల్స్. సో ఎవరైతే చూడకపోతే చూడండి, బ్లూయిష్ వాటర్ అనమాట. చిత్తూరు డిస్టిక్, ఏపీలో ఉందా లేదని తెలియదు నాకైతే. చిత్తూరు డిస్టిక్లో బ్లూయిష్ వాటర్ ఉన్న ప్లేస్ వచ్చి మూలకొండ. మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది చూడండి. సో మనం ఇక్కడ నుంచి, మీకు జంక్షన్ కనిపిస్తుందా ముందర, ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో లారీ వెళ్ళిపోయి, సో ఇలా
దీని లోపల వెళ్తే నేరుగా వెళ్తే పుత్తూరు టౌన్ వచ్చేస్తుంది. మనం లెఫ్ట్ ఇలా సైడ్గా వెళ్తే తిరుగుతూనే అలా వెళ్ళిపోవచ్చు. సో ఈ చెట్లే మనకి ఇప్పుడు గుర్తులు. ఇక్కడెక్కడ రైట్ వస్తుంది. ఎస్ 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 ఇక్కడెక్కడ రైట్ తీసుకోవాలని చెప్తాను. నాకు గుర్తుంది కానీ ఒక రకంగా ఏ ఊరిది కైలాస్ కోన. మీరు ఈ రూట్లో రాగానే ఇక్కడ కైలాస్ కోన అని బోర్డు ఉంటుంది. ఈ బోర్డు చూసుకొని బోర్డు తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లా? సో రైట్ తీసుకుందాం. సో ఇటే అనమాట. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు ఉంటుంది కైలాస కోన అని చెప్పి. అది దాటగానే మీకు జస్ట్ ఒక 10 ఫీట్లో ఒక రైట్ కనిపిస్తుంది. ఈ తార్ రోడ్ పట్టుకెళ్ళిపోవాలన్నమాట. సో ఇంతకుముందు మనం వెళ్ళినట్టు ఎక్కడ సదాశివ కోన అండ్ మూలకోన వెళ్ళినట్టు రోడ్ అయితే ఉండదు. ఆ టెంపుల్ దాకా తార్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ప్లేసెస్ కూడా సూపర్ ఉంటాయండి చూడడానికి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ చూసండి, సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కైలాస్ కోన. ఎన్నిసార్లు చెప్పుంటాను కానీ రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. సో ఏమైనా మీరు తీసుకోవాలంటే తినడానికి ఇక్కడ తీసుకోండి. ఇదే లాస్ట్ పాయింట్. దీని తర్వాత మనకి ఏమీ ఉండదు తీసుకోవడానికి. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మనం ట్రెక్ కూడా చేయబోతున్నాం. ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. లోపల తీసుకోవడానికి ఏమీ ఉండదు. సో మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏ ఫ్రెండ్స్? కోతులు. ఏమైనా వస్తువులు ఉంటే జాగ్రత్తగా పెట్టిపోండి, ఓకేనా? అవి వచ్చాయంటే అటాకే. సరే ఏమైనా ఉందా? ఎంట్రీ వచ్చి బ్యాక్ సైడ్ అండి. కొద్దిగా దూరం వెళ్ళగానే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. సో ఇది ఏపీ టూరిజం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ఎంట్రీ టికెట్ ఉంది అక్కడ. పర్ హెడ్ 10 రూపీస్ తీసుకొని మీరు ఇక్కడ రావాలి. ఇక్కడ ఎక్కడో ఒకటి ఉంటుంది ఇంకో వాటర్ ఫాల్కి వెళ్ళే ప్లేస్. మనం వెళ్ళాల్సిన ప్లేస్ కూడా ఇంకోటి ఏదో ఉంది. అది ఎక్కడానికి కనపడట్లా. యాక్చువల్లీ అడవి లోపల ఉంటుంది. ట్రక్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇది రెగ్యులర్ వాటర్ ఫాల్స్. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి మీరు స్నానం చేసిపోవచ్చు. ఇది ఫ్యామిలీకి సంబంధించిన వాటర్ ఫాల్ అండి. ప్రైవేట్గా అంటే సో వెళ్ళి చూడాలంటే ఇంకో వాటర్ ఫాల్ ఉంది. అది ఎక్కడని తెలియట్లా. ఏదైనా బోర్డు ఒకటి గుర్తుపెట్టుకుంటే దాని ద్వారా వెళ్ళిపోవచ్చు మనం. మీకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం, చూపిస్తాను చూడండి. సుమారు ఒక 40 ఫీట్ ఉంటుంది. సో ఇది ఫ్యామిలీకైనా వాటర్ ఫాల్స్ అండి. ఇంకో వాటర్ ఫాల్స్ చూపిస్తాను మీకు. అది ఎట్లా తెలుస్తా ట్రక్ చేయడానికి. బాగుంది కదా అంతలో. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయింది. సో పైన ఉన్న మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో అది కవర్ చేయడానికి వెళ్తున్నాం. మీరు అక్కడ నుంచి అలా రాగానే సో ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోనండి. ముందర మీకు అది కనిపిస్తుంది కదా, దానికి ముందు ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళాలి.
ఇలా వెళ్తే మనం పైన ఉన్న మిగతా 3 వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా చెప్తుంటే 8 ఉన్నాయని చెప్తున్నారు. 8 మనం కవర్ చేయలేము, కనీసం ఒక 3 అయినా కవర్ చేద్దామని చెప్పి బయలుదేరాం. 3 అయితే మనకి ఈజీగా ఉంటుందంట పోవడానికి. నుంచి చాలామంది వస్తున్నారు. అడిగాను చాలామందిని, బాగుందని చెప్తున్నారు ప్లేసెస్. కాకపోతే వెళ్ళడానికి ఒక 15 minutes పడుతుందని చెప్తున్నారు. సో ఓకే, ఎంటర్ ది డ్రాగన్. రెడీ. ఎక్కుతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క లొకేషన్ వస్తుంది. సో మొత్తం కన్ను చూపు మేర మీకు గ్రీనరీ కనిపిస్తాను చూడండి. ఓకే, సో ఈ దారిని గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవడం అండి. నో రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్స్. ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ ప్లేస్ ఇది. మామూలుగా లేదు అసలు, వర్త్ వాచింగ్ ఈ ప్లేస్ అయితే. క్యాక్ అసలు మామూలుగా లే. ఇంకా క్లోజ్గా తీసుకెళ్తాం చూడండి. సో ఈ వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇంకా పైన ఒకటి ఉందంటే అది కూడా కవర్ చేద్దాం. అయితే వర్త్ వాచింగ్ നമുക്ക് బయలుదేరుతున్నాం. సో అదే ప్లాస్టిక్. ఎన్నిసార్లు చెప్పినా ప్లాస్టిక్ వేస్తున్నానండి. ప్లీజ్ డోంట్ త్రో ప్లాస్టిక్. అడవులంతా ప్లాస్టిక్ వేయకండి, ఎవరు రారు వచ్చి తీసుకెళ్ళడానికి. సో ప్లీజ్ మనతో వచ్చిన ప్లాస్టిక్ మనమే తీసుకెళ్దాం, ఓకేనా? ఓ అక్కడ కూడా ఉన్నారా? చూసి దిగాలి, కూర్చొని నెమ్మదిగా. ఇప్పుడు అక్కడ దిగండి, అటువైపు దిగండి. జాగ్రత్త 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 జాగ్రత్తగా వెళ్ళండి. కింద కూర్చొని వెళ్ళండి. ఇంకా ఇప్పుడు అడ్వెంచర్ చేయబోతున్నాం, అక్కడికి వెళ్ళబోతున్నాం. కొద్దిగా భయంగానే చూసి దిగుతాం. ఓ మై గాడ్, నేను దిగుతాను. ఎస్ ఎస్ అమ్మయ్యా, దిగేసాం ఫైనల్లీ. సో అక్కడ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్దాం. అమ్మా అమ్మ ఓకే ఓకే. వావ్, వెళ్ళిపోవచ్చు ఇంకా. నైస్. వావ్ వావ్, ఏమైనా ఉందా లొకేషన్? అసలు మామూలుగా లేదు అసలు. వావ్.